ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము లూకాసు సువార్త 12వ అధ్యాయం 7వ వచనం. మీ తల వెంట్రుకలన్నీయు లెక్కింపబడి ఉన్నవి, భయపడకుడి. ఒకసారి ఆలోచిస్తే మన హెయిర్‌ని మనము కౌంట్ చేయగలమా అండి? అసలది అసాధ్యం. కానీ దేవుడేమంటున్నాడంటే మీ తల వెంట్రుకలన్నీ గూడా లెక్కింపబడి ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంటంటే హి ఈస్ వెరీ పర్టిక్యులర్ ఆఫ్ ఎవ్రీ సింగిల్ థింగ్ ఇన్ యువర్ లైఫ్. ఆయన నీ జీవితంలో ప్రతి చిన్న దాని విషయం గూడా శ్రద్ధ కలిగి ఉన్నాడు. అందుకే అంటున్నాడు తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నాయి కాబట్టి మీరు భయపడొద్దు. మీరనుకోవచ్చేమో, నా జీవితం ఎవరికి తెలుస్తదండి? నా పరిస్థితి ఎవరికి తెలుస్తది? నేను వెళ్తూ ఉన్న అరణ్య మార్గం ఎవరికి తెలుస్తది? కానీ ఎవరికి తెలుస్తదంటే దేవునికి తెలుస్తది. ఎందుకంటే ఆయన హి నోస్ ఎవ్రీ మైన్యూట్ థింగ్ ఆఫ్ యువర్ లైఫ్. ఆయన నీ జీవితంలో ప్రతి చిన్న విషయం గురించి గూడా ఆయనకు తెలుసు. ఆయన నీ తల వెంట్రుకలనే లెక్కపెట్టాడు అనంటే, నీ జీవితంలో జరగబోయే ప్రతీది గూడా ఆయనకు తెలుసు. అది ఎంత మైన్యూట్ థింగ్ అసలు కౌంట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఆ మాట దేవుడు ఎందుకు చెప్పాడంటే, 6వ వచనంలో చూస్తాము. 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడును కదా! అయినను వాటిలో ఒకటైనను దేవుని ఎదుట మరువబడదు. పిచ్చుకలనే మర్చిపోని దేవుడు. అంటే ఆయన సృష్టించిన పక్షులను, జంతువులను ఆయన చేసిన ప్రతి సృష్టిని మర్చిపోని దేవుడు. నోటి మాట చేత సృష్టించిన ప్రతీదీ మర్చిపోని దేవుడు. నువ్వు ఆయన స్వరూపంలో చేయబడ్డావు. యూ ఆర్ క్రియేటెడ్ ఇన్ హిస్ ఓన్ ఇమేజ్. ఆయన స్వరూపంలో చేయబడ్డావు. ఆయన స్వరూపంలో చేయబడిన మనల్ని మర్చిపోతాడా? పిచ్చుకల్ని మర్చిపోని దేవుడు నిన్ను నన్ను మర్చిపోతాడా? పిచ్చుకలకే అంత శ్రద్ధ చూపించిన దేవుడు మన కొరకై ఒక మనుష్యుడిగా భూమి మీదకొచ్చాడు. దేవాతి దేవుడైన దేవుడు ఒక మనుష్యుడిగా భూమి మీదకొచ్చాడు. అనేకమైన శ్రమలు అనుభవించాడు. తలవాల్చుకుంటకు గూడా స్థలము లేని జీవితం జీవిస్తూ వచ్చాడు. కలువరి సిలువలో నీ కొరకు, నా కొరకు ప్రాణం పెట్టాడు. అంత ప్రేమించిన దేవుడు మన జీవితాన్ని ఖచ్చితంగా ఆయన నడిపిస్తాడు. మన జీవితంలో మనం పడే ప్రతి ఇబ్బందిని ఆయన మనల్ని చూస్తాడు. అరణ్య మార్గం గుండా వెళ్తుంటే కూడా ఆయన మనల్ని నడిపిస్తాడు. ఐగుప్తు నుంచి కనానుకి ఇశ్రాయేలీయులు వెళ్తున్నప్పుడు అరణ్య మార్గములో ఆయన వారికి కావాల్సినవన్నీ గూడా అనుగ్రహించాడు. మన్నాను అనుగ్రహించాడు. వారికి ఏ దినానికి సరిపోయిన ఆహారం ఆ దినం దేవుడిచ్చాడు. ఫరో చేతిలో నుంచి విడిపించాడు. ముందు ఎర్ర సముద్రం, వెనక శత్రువులు, ఫరో రథములతో వస్తున్నారు. వీళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నారు. రథాలు ఫాస్ట్‌గా వస్తాయా? మనుషులు ఫాస్ట్‌గా ఎళ్తారా? అలా ఉన్న పరిస్థితుల్లో ఇశ్రాయేలీయుల జీవితం ఆ పర్టిక్యులర్ టైమ్‌లో చెప్పాలంటే చాలా మంది అంటారు గదా! ముందు నుయ్యి ఎనక గొయ్యి అనేసి. అలా ఉంది వారి పరిస్థితి. ఆ సిట్యుయేషన్‌లో కూడా దేవుడు వారిని నడిపించాడు. దేవుడు వారి పట్ల శ్రద్ధ కలిగున్నాడు. వారి పట్లనే అంత శ్రద్ధ కలిగున్న దేవుడు, నీ పట్ల, నా పట్ల గూడా శ్రద్ధ కలిగి ఎందుకంటే, ఆ రోజున్న దేవుడే ఈ రోజు గూడా ఉన్నాడు. ఆ రోజు నడిపించిన దేవుడు ఈ రోజు గూడా నడిపిస్తున్నాడు. ఆదిలో ఉన్న దేవుడే ఇంతవరకు గూడా మనల్ని నడిపిస్తా ఉన్నాడు. ఇశ్రాయేలీయుల్ని సృష్టించిన దేవుడు, ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు నుంచి, బానిసత్వం నుంచి విడిపించిన దేవుడు మనల్ని గూడా ఆయన నడిపిస్తాడు. మనల్ని గూడా ఆయన ప్రేమిస్తున్నాడు. అందుకని దేవుడంటున్నాడు భయపడొద్దు. ఎవరు నీ పట్ల శ్రద్ధ కలిగి లేరని నువ్వు బాధపడుతున్నావేమో. అసలు నన్నెవరు పట్టించుకోవట్లేదండి లోకంలో. నా కోసం ఎవరు లేరండి లోకంలో నువ్వు అనుకుంటున్నావేమో కానీ నీ కొరకు ఒక ఆయనున్నాడు. ఆయన నీ పట్ల ఒక ఉద్దేశ్యం కలిగి ఉన్నాడు. నీ జీవితం పట్ల ఒక ఉద్దేశ్యం ఉంది దేవునికి. ఆ ఉద్దేశాన్ని బట్టి దేవుడు నీ జీవితంలో నిన్ను నడిపిస్తున్నాడు. ఆయన నీ కొరకై అరణ్యాన్ని కూడా ఆయన ఒక నీటి మడుగుగా చేసే దేవుడు. అరణ్యంలో నీటి బుగ్గల్ని గూడా పుట్టించే దేవుడు. హాగరు జీవితంలో అరణ్యంలో వెళ్తుంది. అరణ్యంలో ఎక్కడ వాటర్ లేవు. దేవుడు అరణ్యంలో వారి కొరకు నీటి ఊటను సృష్టించాడు. హాగరుని చూచిన దేవుడు మనల్ని గూడా చూస్తున్నాడు. మన పట్ల గూడా ఆయన శ్రద్ధ కలిగున్నాడు. ఈ దినము వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకొని, ఆయనకు మనం ఎంత శ్రేష్టమైన వారిమో ఒకసారి గుర్తు తెచ్చుకుంటే, మనం ఎంతో ధన్యులము. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. మీరున్న జీవితము, మీరు జీవిస్తున్న జీవితము ఒకవేళ కష్టాలు, నష్టాలు ఉంటే, ఒకవేళ ఈ జీవితం చాలా భారభరితం అయిపోయి నడవలేని పరిస్థితుల్లో ఉంటే, దేవుడు భయపడొద్దు నేను మీకు సహాయం చేస్తాను. మీరు నాకు చాలా శ్రేష్టమైన వారని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి, దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని బట్టి మనం ధైర్యం తెచ్చుకొని, ఈ రోజు ఆయన కొరకు మనం జీవిద్దాం. ప్రైజ్ ద లార్డ్.